ఇక్కడ కూడా నేను చేసింది ఏం లేదు, జస్ట్ ఫాలోయింగ్ ఫార్ములాస్, టూ ఫార్ములాస్, దట్ ఈస్ tan theta is equal to sin theta upon cos theta. అది ఫస్ట్ ఫార్ములా. సెకండ్ ఫార్ములా యూస్ చేసింది ఏంటి, ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములా. ఇదిగోండి ఫస్ట్ వన్, అది కూడా ఫస్ట్ వన్ 2 sin a cos b ఎలా రాయొచ్చు, sin of a plus b plus sin of a minus b. సేమ్ ఫార్మేట్, అదే ఫార్మేట్లో ఉంటుంది. దీని ప్రీవియస్ క్వశ్చన్ ఐ థింక్ థర్డ్ క్వశ్చన్ ఎలా చేసాం, cos c plus cos t ఫార్ములా యూస్ చేసాం. అర్థమైందా లేదా, సేమ్ అంతే. మీకు ఫార్ములాస్ అనేవి ఫింగర్ టిప్స్ మీద ఉంటే జస్ట్ అప్లై చేయడం రావాలి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఆల్రెడీ 3 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. నా 4th క్వశ్చన్ ఇప్పుడు చూడండి. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ద వాల్యూస్ సచ్ దట్ ఏ ప్లస్ బి అండ్ ఏ మైనస్ బి ఆర్ నాట్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2. ఆడ్ మల్టిపుల్స్ కాదంటే మీనింగ్ ఏంటి, దోస్ ఆర్ ఈవెన్ మల్టిపుల్స్, రైట్. ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ π/2 అంటే దోస్ ఆర్ π, 2π, 3π, 4π, ఆ టైప్. ఓకే, ఇప్పుడు కండిషన్ ఇచ్చాడు. ఆ కండిషన్ నేను ఆల్రెడీ ఇక్కడ రాశాను, ఇదే కదా. 2 tan of a plus b is equal to 3 into tan a minus b. ఇప్పుడు tan of a plus b, tan of a minus b చూడగానే మన మైండ్లో స్ట్రైక్ అయ్యే ఫస్ట్ థింగ్ ఏంటంటే tan of a plus b, tan of a minus b ఎక్స్పాండ్ చేయడం. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఎక్స్పాండ్ చేశారే అనుకోండి, ఏమొస్తుంది, tan a plus tan b upon 1 minus tan square tan tan a tan b, ఆ టైప్లో వస్తుంది. కానీ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, sin a cos a ఫైండ్ అవుట్ చేయమన్నాడు. sin a ఇంటూ cos a మనకు కావాలంటే మనకి వచ్చే టర్మ్స్ని, మనకి ఇచ్చిన క్వశ్చన్ని, మనకి ఇచ్చిన కండిషన్ని సైన్లోకి కాస్లోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేసుకోవాలి. కానీ మీరు ఏం చేస్తున్నారు, tan a plus tan b అంటే మళ్ళీ ఆల్రెడీ ఉన్న ట్యాన్లో ఉన్న ఐడెంటిటీని మళ్ళీ ట్యాన్లోకి మారుస్తున్నారు. కాబట్టి ఆ థాట్ ప్రాసెస్ అనేది కొంచెం కాంప్లికేట్ అవుతుంది. నా పాయింట్ అర్థమైందా? కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు అంటే, ట్యాన్ అంటే ఏంటి, సైన్ ఆఫ్ ఆన్ కాసే కదా. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2 sin of a plus b upon cos of a plus b. రాసుకోవచ్చా, రాసుకోకూడదు? ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, 3 sin of a minus b, రైట్, అపాన్ cos of a minus b. రాయచ్చా, రాయకూడదు? ఇప్పుడు సైన్ కాస్లోకి స్టార్ట్ అయింది, టర్మ్ అనేది సైన్ కాస్లోకి కన్వర్ట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయొచ్చు, జస్ట్ సింప్లిఫికేషన్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే సింప్లిఫికేషన్ అంటే ఏం చేస్తాం, దీంట్లో క్రాస్ మల్టిప్లై, అంతకుమించి ఏం చేయలేం. సో 2 sin of a plus b, sin of a plus b into cos of a minus b, right, is equal to 3 into sin a minus b into cos of a minus b, right. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు, ఇప్పుడు మీరు ఇంకోటి కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే sin of a plus b into cos of a minus b ఉంది, అటువైపు ఏమో sin of a minus b into cos of a plus b ఉంది. సో దీన్ని ఏం చేయొచ్చు అంటే, సో ఇక్కడ 2 sin of a plus b into cos of a minus b అంటే 2 sin ఇదొక యాంగిల్, cos of ఇదొక యాంగిల్. సమ్వేర్ ఈ ఫార్మాట్లో లేదా అంటే 2 sin a cos b, ఈ టైప్లో. అంటే ఇది మొత్తం అంతా ఒక యాంగిల్, ఇది ఒక యాంగిల్ కదా. ఎక్కడన్నా చూసినట్టుందా, ప్రోడక్ట్ టు సమ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములాస్ చూసాం మనం. అంటే దేంట్లో ఇది sin of a plus b, sin of a plus b ప్లస్ sin of a minus b. ఇదేనా కాదా చెక్ చేయండి సార్. sin of a plus b అంటే sin a cos b ప్లస్ cos a sin b. దీన్ని ఎక్స్పెండ్ చేస్తే ఇది వస్తుంది, ఇక్కడ కూడా ఇదే వస్తుంది, బట్ మధ్యలో మైనస్ వస్తుంది. మైనస్ వస్తుంది కాబట్టి ఏది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది, ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇది ట్వైస్ అవుతుంది, అంటే 2 sin a cos b. అవునా కాదా? అంటే ఈ ఫార్ములా అప్లై చేయబోతున్నాం ఇప్పుడు మనం. అర్థమైందా లేదా? అంటే ఏమొస్తుంది ఈ ఫార్ములా అప్లై చేస్తే, ఇప్పుడు ఈ హోల్ టర్మ్ని దీంట్లోకి మార్చబోతున్నాం. అంటే ఇక్కడ ఏంటి, జస్ట్ a plus b అంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి, అంతే తేడా, అంతకుమించి ఇంకేం లేదు, రైట్. అంతే. ఓకే, అంటే ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది, sin a plus b అంటే a plus b plus a minus b, plus b minus b క్యాన్సిల్ అవుతుంది, మిగిలేది 2a ప్లస్ sin of a minus b. అంటే a plus b minus a plus b, ఈసారి ప్లస్ a minus a క్యాన్సిల్ అవుతుంది, మిగిలేది 2b. కాబట్టి sin of 2b. సింప్లిఫికేషన్ మీరు చూసుకోండి, నేను డైరెక్ట్ స్టెప్స్ వేస్తున్నాను నేను. అది ఇటు పక్క చూస్తే కనుక 3 ఇంటూ ఇక్కడ ఏ టర్మ్ ఉంది, sin a, 1 సెకండ్, ఇక్కడ ప్లస్ వస్తుందని, ఇక్కడ ప్లస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది మళ్ళీ సేమ్ టైప్ ఆఫ్ ఫార్మాట్లోనే కదా ఉంది.
మళ్ళీ సేమ్ టైప్ ఆఫ్ ఫార్మాట్లో ఉందంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇదే ఫార్మాట్లో ఉందనుకుందాం, సైన్ ఏ కాస్ బి ఫార్మాట్లో ఉంటే ఇక్కడ 2 ఉండాలి యాక్చువల్గా. ఇదే ఫార్మాట్లోకి వస్తుంది సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇదే కదా ఐడెంటిటీ యాక్చువల్గా, కానీ ఇక్కడ 2 లేదు, అబ్జర్వ్ చేశారు లేదా. కాకపోతే ఇక్కడ ఏం చేస్తాం, ఈ 2 ఇక్కడ తీసేసి 1/2 ఇక్కడ పెట్టి ఇది రాసుకుంటాం. అర్థమైందా లేదా. కాబట్టి సేమ్ ఫార్ములా ఇక్కడ యూజ్ చేస్తే కనుక ఇక్కడ ఏమొస్తుంది, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఓకే, ఇక్కడ ఏంటి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఆఫ్ దీన్ని యాడ్ చేయండి ఫస్ట్, ఏ మైనస్ బి ప్లస్ ఏ ప్లస్ బి అంటే ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అవుతుంది, మిగిలేదు 2a ప్లస్ సైన్ ఆఫ్, ఇప్పుడు ఏ మైనస్ బి మైనస్ ఏ మైనస్ బి ఇది మిగులుతుంది. ఇక్కడ ఈ రెండింటిలో మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ అవుతుంది, మిగిలేదు -2b మిగులుతుంది. అబ్జర్వ్ చేయండి, -2b మిగులుతుంది. సైన్ ఆఫ్ మైనస్ థీటా అన్న మైనస్ సైన్ థీటా అన్న రెండు ఒకటా కాదా, ఒకటే సార్. కాబట్టి ఏం రాయొచ్చు, ఇక్కడ మైనస్ రాసి ఇక్కడ 2b రాస్తాం. అర్థమైందా లేదా, ఇక్కడ వరకు అర్థమైందా, ఎలా సాల్వ్ చేసినా ఇక్కడ దాకా అర్థమైంది కదా. జస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్మాట్స్ యూస్ చేసిన అంతమించి ఏం చేయలేదు. ఓకే, కాబట్టి ఇక్కడ దాకా అయింది, ఎక్కడ దాకా అయింది, sin 2a ప్లస్ sin 2b ఈక్వల్ టు, మర్చిపోయిన ఇక్కడ 1/2 వస్తుంది, /2 కూడా వస్తుంది, ఎందుకంటే ఇక్కడ 2 లేదు, మరి 2 యాడ్ చేయాలి కదా కింద, /2 చేసాం. ఓకే, ఇప్పుడు 3/2 ఇంటూ sin 2a మైనస్ sin 2b. ఇప్పుడు సింప్లిఫై చేయడం స్టార్ట్ చేయండి. మళ్ళీ ఏమొస్తుంది, 2తో ఇది మల్టిప్లై చేస్తే 2 sin 2a ప్లస్ 2 sin 2b అంతే కదా, ఇట్ ఈస్ ఈక్వల్ టు 3 sin 2a మైనస్ 3 sin 2b. sin 2a ఉన్న టర్మ్స్ని ఒక సైడ్కి, sin 2b ఉన్న టర్మ్స్ని ఒక సైడ్కి షిఫ్ట్ చేస్తే sin 2a ఈక్వల్ టు ఇదేట వస్తుంది 5 sin 2b. ఇప్పుడు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, sin 2aని ఎక్స్పెండ్ చేస్తే ఏమొస్తుంది, 2 sin a cos a అవునా కదా, విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 sin 2b. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మన క్వశ్చన్ ఏం అడిగాడు, sin a cos a వాల్యూ ఎంత వచ్చిందా లేదా, sin a cos a. కాబట్టి 2 నాకు సైడ్ పంపించేస్తే sin a cos a ఈక్వల్ టు 5/2 sin 2b. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. నేను ఆప్షన్స్ తీసుకురాలేదు యాక్చువల్గా, ఆప్షన్స్లో అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి క్వశ్చన్, దిస్ ఈజ్ ద క్వశ్చన్, సేమ్ క్వశ్చన్, sin a cos a వాల్యూ ఏంటని అడిగాడు. ఇక్కడ ఆప్షన్స్లో చూడండి, మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి, 5/2 sin 2b. కానీ ఆప్షన్స్లో ఎక్కడ కనబట్టలేదే అని అనుకోవచ్చు, కానీ ఇక్కడ దీన్ని ఎక్స్పాండ్ చేయండి, చేస్తే ఏమొస్తుంది, 5/2 sin 2bని ఎక్స్పెండ్ చేస్తే 2 sin b cos b అంతేనా కదా, 2 క్యాన్సిల్, మిగిలితే ఏంటి 5 sin b cos b. దిస్ ఈస్ ద ఆన్సర్. అర్థమైందా లేదా, ఇదిగో 5 sin b cos b, రైట్. అర్థమైంది కదా, సేమ్ ఇలానే ఉంటుంది. జస్ట్ మీరు ఏంటంటే సింప్లిఫికేషన్, ఇక్కడ కూడా నేను చేసింది ఏం లేదు, జస్ట్ ఫాలోయింగ్ ఫార్ములాస్, 2 ఫార్ములాస్, దట్ ఈస్ tan theta ఈజ్ ఈక్వల్ టు sin theta upon cos theta, అది ఫస్ట్ ఫార్ములా. సెకండ్ ఫార్ములా యూస్ చేసింది ఏంటి, ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములా. ఎక్కడ ఉందా ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములా, నేను ఆల్రెడీ చెప్పా, మొత్తం అన్ని చదవండి అని. ఏదది, ఇదిగోండి ఫస్ట్ వన్, అది కూడా ఫస్ట్ వన్, 2 sin a cos b ఎలా రాయొచ్చు, sin of a plus b plus sin of a minus b. సేమ్ ఫార్మాట్, అదే ఫార్మాట్లో ఉంటుంది. దీని ప్రీవియస్ క్వశ్చన్ ఐ థింక్ థర్డ్ క్వశ్చన్ ఎలా చేసాం, cos c plus cos d ఫార్ములా యూస్ చేసాం. అర్థమైందా లేదా, సేమ్ అంతే. మీకు ఫార్ములాస్ అనేవి ఫింగర్ టిప్స్ మీద ఉంటే జస్ట్ అప్లై చేయడం రావాలి. అర్థమైందా లేదా, మిగతాదంతా చేస్తే డైరెక్ట్గా వస్తుంది, రైట్.